పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే బెల్లం స్టఫింగ్ కేక్ చూపించబోతున్నాను. బయట బేకరీస్‌లో దొరికే కప్ కేక్స్ కొనిపెట్టే బదులు మనమే కప్ కేక్ ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. తయారీ చూసేద్దామా మరి? ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బొంబాయి రవ్వనైతే మెత్తని పౌడర్‌లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలు తీసుకోవాలి. వేడిగా ఉండాలి పాలు. 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ పొడి కూడా వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ కొబ్బరి అలానే బెల్లం కూడా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒక పావు కప్పు వరకు బెల్లం తురుము, ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గుంట పొంగనాల పెనంలో ఈ విధంగా అయితే కేక్ కోసం సిద్ధం చేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వాటర్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఈ విధంగా అయితే పెట్టి ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు ఉడికించారంటే కేక్ రెడీ.